హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో ఉన్నాను. ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాను. అందును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ఆయన నామానికే ఘనత చెల్లునుగాక, ఆయన నామానికే మహిమ చెల్లునుగాక అండి. ఈరోజు వాగ్దానము చదవని వాళ్ళు, ప్రభువుకు సమయం ఇవ్వని వాళ్ళు, ఇంకా సమయం ఉన్నది కనుక ప్రభువుకు ప్రార్థించడానికి, ప్రభు వాగ్దానాన్ని చూసుకోవడానికి, వినడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ బిడ్డలు అయిన వారికి చెప్తున్నాను. తప్పకుండా ప్రభు వైపు చూద్దాము, ప్రభువును కనిపెట్టి నడుచుకుందాము. ప్రభువు మనతో ఉంటాడు, మనతో సహవాసం చేస్తాడు. మనము ప్రభుతో సహాయం చేయడం అది ఎంతో గొప్ప, అది ఎంతో ఆశీర్వాదకరణం. మనకు, మన కుటుంబాలకి, మన పిల్లలకు ఆశీర్వాదకరము. కాబట్టి ప్రభువును విడిచిపెట్టకుండా ఉండాలని ప్రయత్నము చేయాలి మనము. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు వాగ్దానము చదివి వినిపిస్తానండి. నీ నోటి నిండా నవ్వు కలగజేసేదను. మళ్ళీ చదువుతున్నానండి. నీ నోటి నిండా నవ్వును కలగజేసేదను. మంచి వాగ్దానము ప్రభు అయితే అనుగ్రహించాడు. మరి ఈరోజు అందరికీ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకను ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యమును ప్రభువు కలుగ చేయాలని కోరుకుందాము. మరియు ఈరోజు బర్త్డేస్, సెలబ్రేషన్స్, వెడ్డింగ్ డేస్, యానివర్సరీ డేస్ చేసుకుంటున్న వారందరికీ క్షేమంగా ఉండాలి, ప్రభు ఆశీస్సులు ఇవ్వాలని, నూతనమైన కార్యములు చేయవారికి ప్రభు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, నూతనమైన పనులు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, మనుషులందరికీ దేవుడు తోడుగా ఉండునుగాక. అలాగని మనం కోరుకుందాము. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోమ్ అండి. ప్రభు సమాధానము మనందరికీ కలగజేయునుగాక. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ కుటుంబాలని ప్రభు దీవించునుగాక. సబ్స్క్రైబ్ కానట్లయితే, మీకు వీడియో నచ్చినట్లయితే, నచ్చకపోయినా, ఒకవేళ ప్రభు మీతో మాట్లాడినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకున్న డౌట్లను కామెంట్ చేసి తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఎవరిది బర్త్డే అయినా, ఎవరి సెలబ్రేషన్ అయినా ప్రభు కనిపెట్టునుగాక అండి. ఇంకా ఏముంది, ఈరోజు మరి ప్రభు సాక్ష్యము నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మరి నిన్నటి దినమందు చాలా ఫీవర్ ఉండే నాకు. ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోయాను. అయినప్పటికీ ప్రభు ఆయన కృపలో మరి భద్రపరిచి మళ్ళా ఆయన సాక్ష్యాన్ని తెలియజేయాలని నన్ను ఈ దినము క్షేమంగా భద్రపరిచాడు. అందును బట్టి యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నానండి. ఇంకా మా బాబుకు కూడా ఫీవర్ ఉంది, ప్రభు హీల్ చేయునుగాక. మా పాపకు కూడా బాగాలేదు, జలుబు. నేను ఆయన పనికి అది ఏమంటే ఆటంకము కలగ చేయకూడదు అనేసి అనుకున్నాను. ప్రభు నెరవేర్చినాడు. అందుని బట్టి నేను చాలా కృతజ్ఞురాలను ప్రభువు పట్ల. నిన్న మందిరానికి వెళ్ళకుండా ఆయన సమయాన్ని దొంగిలించాను. అంటే మందిరానికి వెళ్ళే స్థితి లేకుండా దురాత్మ, అలా ఫీవర్తో ఉండిపోయాను. అయినప్పటికీ ప్రభు ఆరాధనలో ప్రభువును స్తుతించడం, ప్రభు వాక్యాన్ని వినే అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు. అందును అలా పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి చేరలేకపోయాను అనుకునేవారు మరి ఈ రోజులో ఉన్నారు, ఉండకపోవచ్చును కూడా కదా ఫ్రెండ్స్. అలాంటి వారు ఎవరైనా వీడియో చూస్తుంటే వారితో ప్రభు మాట్లాడునుగాక, వారిని ప్రభు దర్శించునుగాక అండి. ప్రభు పట్ల మనము నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రభువును అనుసరించాలి, ప్రభు మార్గాలను. ఈరోజు మరి ఇది నా సాక్ష్యము. నిన్నటి దినమందు అసలు నేను లేవలేకపోయాను.
ప్రభు నీ సన్నిధికి నేను రాలేకపోతున్నందుకు క్షమించుము అని అనుకున్నాను. కానీ ప్రభు ఆయన సన్నిధికి రాలేకపోయినాను ఆయన సాక్ష్యముగా వాడుకోవాలని నిర్మించుకున్నాడు. కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చి నేను ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాను. నన్ను మరలా ఆయన సాక్షిగా ఆయన పాత్రగా వాడుకోవడానికి మేము ముందుకు తీసుకొచ్చాడు ప్రభు. అందును బట్టి యేసయ్యకు ఘనత చెల్లిస్తున్నానండి. భారతి ఛానల్ డైలీ చూసే వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. ప్రభు ఏదో ఒక దినము అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రభువుకు సమ్మతమైన ఆశ కాబట్టి ప్రభువుని నెరవేర్చాలని నేను వేడుకుంటున్నానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువు దర్శించునుగాక, ఆశీర్వదించునుగాక అండి. ఈ దినమంతా ఆశీర్వాదకరంగా మనము గడుపుదాము. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యంతో ఉన్నవారు క్షేమంగా భద్రపరచబడాలని అందరి గురించి మనము ప్రార్థన చేద్దాము. ప్రార్థనా భారం కలిగిన వాళ్ళు మరి మందిరానికి వెళ్ళలేక నా మాదిరిగా వెళ్ళలేక ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ప్రభు కనిపెట్టును గాక. అలాగనే ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థనా భారం కలిగి ఉన్న బిడ్డలను యేసయ్య పురిగొల్పును గాక, యేసయ్య దర్శించును గాక అండి, బలపరచును గాక. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతా మరి ప్రభువుకు మహిమకరంగా ఆయనకు సాక్షిగా ఉండాలనే ఆశలు కలిగిన బిడ్డలను ప్రభువు తృప్తిపరచును గాక అండి. ఓకేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. బాయ్.